సడన్ గా జంధ్యాల గారి వజ్రోత్సవ వేడుక సడన్ గా బోయపాటి గారి సినిమాలో ఈ అవార్డుని అనిల్ రావుపూడి గారికే ఎందుకు ఇస్తున్నాం? అది కూడా ఉందండి. ఉంది. క్లాసు మాసు ఫ్యామిలీస్, అన్ని రకాల ఆడియన్స్, క్లాసు మాసు ఫ్యామిలీస్, అన్ని రకాల ఆడియన్స్, పట్టారు అందరు నాడి అనిలు రావిపూడి ఎందరెందరినో వాడి పలు రకాల పాడి పట్టారు అందరు నాడి అనిలు రావిపూడి అనరే. అమెరికాలో రమణ గోగుల, కెమెరా సమీర్ రెడ్డి, నవరసరాయ నరేషు, విటివి గణేషు, విక్టరీ వెంకటేషు, ఐశ్వర్య రాజేషు, మీనాక్షి లేడీసు, బిఎంసు, భాను, భాస్కర్ పట్ల జాలి లేదు ఎవరి పట్ల. పగలు రాత్రి పనిపెట్టి పాటలన్నీ హిట్టు కొట్టి పబ్లిసిటీ ఇరగ్గొట్టి దిల్ రాజుకి ఒట్టి పెట్టి సూపర్ హిట్ కొట్టినట్టి నిర్మాతల దర్శకుడేడి పట్టారు అందరూ నాడి అనిలు రావిపూడి. హ్యాట్స్ ఆఫ్ యూ సార్, గివ్ హిమ్ బిగ్ అప్లాస్. అంతేనా? స్టాండింగ్ కమాన్. మనకి సంక్రాంతి సంబరాలు ఇచ్చినటువంటి అనిల్ రావుపూడి గారు ప్లీజ్ స్టాండ్ అప్ అండ్ గివ్ స్టాండింగ్ ఓవేషన్ ప్లీజ్. ఇది మన రవీంద్ర భారతి ఆరని హారతి. రైట్. మైక్ ఇచ్చారు. మీ పెర్ఫార్మెన్స్ అదర్స్ వచ్చేసినట్టే మీకు సినిమాలో ఛాన్స్. సభకు నమస్కారం. సో ఈరోజు ఇక్కడ జంధ్యాల గారి 75వ సంవత్సర వజ్రోత్సవ వేడుకల్లో ఆయన పుస్తకావిష్కరణ పాల్గొనడం చాలా ఆనందంగా ఉంది. అలాగే నాకు విజయకృష్ణ సిల్వర్ క్రౌన్ అవార్డు అది తీసుకోవడం కూడా చాలా సంతోషంగా ఉంది. అండ్ నిజంగా విజయకృష్ణ అంటే విజయ నిర్మల గారు, సూపర్ స్టార్ కృష్ణ గారు. సో ఇందాక అందరూ చెప్పినట్టే ఆడపులి విజయ నిర్మల గారు 46 చిత్రాలు పైగా దర్శకత్వం వహించి గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డ్స్ ఎక్కినటువంటి ఒక గొప్ప లేడీ. సో అలాంటి ఆవిడ పేరు మీద ఆయన సూపర్ స్టార్ కృష్ణ గారు. సో నేను మహేష్ బాబు గారితో వర్క్ చేసేటప్పుడు ఆయన ఒక 2-3 సందర్భాల్లో కలిశాను. సో ఎప్పటికీ ఆయన జనాల దృష్టిలో రియల్ సూపర్ స్టార్. సో అలాంటి ఆయన పేరు మీదుగా విజయకృష్ణ ఇద్దరి పేరు మీదుగా సో ఈ అవార్డు తీసుకోవడం నాకు చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాను. అండ్ ఇలాంటి అవార్డు నాకు అందించిన నరేష్ గారికి యూఆర్ ఎ గ్రేట్ సన్ సార్. నిజంగా అమ్మగారి పేరు మీద ఈ అవార్డు మీరు కంటిన్యూ చేయడం అనేది చాలా గొప్ప విషయం. అండ్ వ్యక్తిగా కూడా ఆయనతో నేను ఫస్ట్ టైం వర్క్ చేశాను. సంక్రాంతికి వస్తున్నాం. సో చాలా గొప్ప మనిషి అండ్ వెరీ డౌన్ టు ఎర్త్ అనమాట, వెరీ గ్రౌండెడ్. చక్కగా ఆయన పేరు మీద చక్కటి భోజనాలు కూడా చేశాం ఎవ్రీడే లంచ్ లో. సో మీతో మళ్ళీ చేయాలని కోరుకుంటున్నాను. అండ్ థ్యాంక్ యూ సో మచ్. అలాగే రోజు వేదిక మీద ఉన్న పెద్దలందరికీ అండ్ గౌరవ స్పీకర్ గడ్డం ప్రసాద్ గారికి, అలాగే మా హీరో మంచు విష్ణువర్ధన్ బాబు గారికి. అండ్ విష్ణు గారికి నాకు ఒక గొప్ప ఎక్స్పీరియన్స్ ఉంది, అనుభూతి ఉంది మా ఇద్దరికి. అండ్ పటాస్ సినిమా ఆయన కాంపౌండ్ లో ఆయన బ్యానర్ లో చేయాల్సింది నేను. సో బై మిస్టేక్ మిస్ అయ్యాం. సో అంటే తెలియకుండా నా జర్నీలో ఆయన పాత్ర కూడా ఎంతో కొంత ఉంది, అందుకనే నాకు చెప్పాలనిపించింది. అండ్ అలాగే అనుపూర్ణమ్మ గారికి అండ్ శ్రీలక్ష్మి గారికి అండ్ సాయికృష్ణ గారికి అందరికీ. అండ్ మా అంతేగా ప్రదీప్ గారు ఒక్క డైలాగ్ తోటి వరల్డ్ ఫేమస్ అయిపోయారు. సో ప్రతి భర్తకి ఆయన ఒక రోల్ మోడల్ అయిపోయారు. సో ఆయనకి అండ్ మిగతా పెద్దలందరికీ, స్టేజ్ మీద ఉన్న పెద్దలందరికీ నా విషెస్ చెప్పుకుంటున్నాను. అండ్ అలాగే నాకు ఈ అవార్డు హాస్యాన్ని బాగా పండించినందుకు ప్రధానంగా నేను తీసుకున్నాను. నిజంగా దానికి నేను గర్వంగా చెప్పుకుంటాను. జంధ్యాల గారు లాంటి ఒక గొప్ప దర్శకుడి కాలేజీలో నేను ప్రత్యక్షంగా చదవకపోయినా సో ఆయన సినిమాలు చూస్తూ ఆయన ఒక ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్ లో, అంటే నేను ఆయన్ని దూరంగా ఒక ఏకలవ్య శిష్యుడిగా ఆయన సినిమాలు చూస్తూ కామెడీ టైమింగ్ ఏంటో నేర్చుకున్నాను, క్యారెక్టరైజేషన్స్ ఎలా క్రియేట్ చేయాలో నేర్చుకున్నాను. సో ఈ రోజు నేను కామెడీ పండిస్తున్నాను అంటే దాంట్లో ప్రధాన పాత్ర జంధ్యాల గారికే చెల్లుతుంది. సో ద గ్రేట్ లెజెండరీ డైరెక్టర్. సో మనకి ఏదైనా స్ట్రెస్ వస్తే ఒక టాబ్లెట్ వేసుకుంటాం. నేను ఎప్పుడైనా లోలో ఉన్నానంటే జంధ్యాల గారి కామెడీ క్యాప్సిల్ వేసుకుంటాను యూట్యూబ్కి వెళ్ళి. సో అంత ఇన్స్పైరింగ్ ఉంటాయి. ఇప్పటికీ కూడా కామెడీ క్రియేట్ చేయాలంటే వెనక్కి ఆయన సినిమాలు చూడాల్సిందే, ఆయన సృష్టించిన పాత్రలు చూడాల్సిందే. సో జనరల్ గా అంటూ ఉంటాం
మనిషికి బాగా గుర్తుండేది ఇద్దరే. మన మనసుని బాగా గాయపరిచిన వాడు, మన మనసుని మనస్ఫూర్తిగా నవ్వించిన వాడు. సో వీళ్ళిద్దరు ఎప్పటికీ గుర్తుండిపోతారు. సో అలాంటి నవ్వించే జాబితాలో నేనున్నందుకు ప్రజల గుండెల్లో ఎక్కువ కాలం గుర్తుండిపోయేలా ఈ నవ్వు ద్వారా నేను వాళ్ళకి దగ్గరైనందుకు నేను చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాను. అండ్ నవ్వుల విలువ కొన్ని దశాబ్దాలైనా కూడా మనం దాన్ని గుర్తుంచుకోవడానికి ప్రత్యక్ష ఉదాహరణ జంధ్యాల గారు. కొన్ని డెకేడ్స్ అయినా ఆయన సృష్టించిన నవ్వుల విలువే మనం ఆయన గుర్తుంచుకొని స్టిల్ ఆయన మనం స్మరించుకుంటూ ఉన్నాం. సో లేటెస్ట్ గా నేను ఎప్పుడు ఫీల్ అవుతుంటాను, ఇండస్ట్రీలో వరుస హిట్లు కొడుతున్నాను, 7 హిట్లు 8 హిట్లు తీసేసాను, ఇంకా ఏది మనకు ఒక పీక్ రాలేదు, ఎప్పుడు వస్తుంది ఎదురు చూశాను. ఇదిగో 2025 కేవలం ఒక హాస్య ప్రధాన చిత్రంతో ఒక అద్భుతమైన పీక్ ఇచ్చాడు భగవంతుడు నాకు. అండ్ అంటే మనుషుల్ని మనస్ఫూర్తిగా నవ్విస్తే దాని విలువ ఒక 300 కోట్ల ఒక పవర్ ఆఫ్ కామెడీ క్రియేట్ చేసింది సంక్రాంతికి వస్తున్నాం. అండ్ వన్స్ అగైన్ ప్రేక్షకులందరికీ అంతటి గొప్ప విజయాన్ని అందించిన ప్రేక్షకులందరికీ థ్యాంక్స్ చెప్పుకుంటూ అండ్ ఈ రోజు వేడుకలో పాల్గొనేందుకు చాలా చాలా సంతోషంగా ఉంది. వన్స్ అగైన్ కంగ్రాచులేషన్స్ నరేష్ గారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్. నాడి బ్రహ్మ అనిల్ రావుపూడి గారికి థ్యాంక్ యూ వెరీ మచ్. నా మన పుస్తకాన్ని జంజాల గారి పుస్తకాన్ని రచించినటువంటి రైటర్ సాయినాథ్ గారికి చిరు సత్కారం.